మీ చేతిని చాపయ్యా, మీ చేతిని చాపయ్యా, మీ చేతిని చాపండి యేసయ్యా. ప్రజలను నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. మా ప్రేమ వైద్యుడా. ఒకసారి అందరూ అనండి పిల్లారా, ఒకసారి అందరూ అనండి పిల్లారా. మన రాష్ట్రమంతా, దేశమంతా ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడిపోతా ఉంది. కేరళ రాష్ట్ర ప్రజలు, ఇదిగో కేరళ రాష్ట్రముల వైనాడులో ప్రజలు చూసాం. ఆంధ్రప్రదేశ్ అంతా విష జ్వరాలతో ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. ఎంతో మంది మంచాల బారిన పడి ఉన్నారు. అయ్యా యేసయ్యా, మా దేశం వైపు, అయ్యా మా రాష్ట్రం వైపు నీ చేతులు చాపయ్యా. అయ్యా మీ చేతులు చాపండి అయ్యా. బలహీనులను బాగు చేయండి, వ్యాధిగ్రస్తులను ముట్టండి. సాతాను బంధకాల మధ్య పడి ఉన్న వారికి విడుదల దయచేయండి యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తము చాపుము దేవా. అందరూ యేసయ్య వైపు చేతులెత్తుదామా. ఎంతో మంది ప్రియులారా, ఎంతో మంది ప్రియులను పోగొట్టుకున్నాం. భయంకరమైన వ్యాధులు భూమి మీద ప్రబలిపోతా ఉన్నాయి, దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. భయంకరమైన వైరల్ ఫీవర్స్, వైరస్ వ్యాపించి అనేకులు మరణ పడకలో ఉన్నారు. అనేకులు చనిపోయారు. అయ్యా యేసయ్యా, దయగలిగిన యేసయ్యా, మా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. అయ్యా స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. విడుదల లేక, నెమ్మది లేక కుమిలిపోతున్న ప్రజలు ఈ భయంకరమైన వ్యాధుల వలన, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల వలన కన్నవారిని పోగొట్టుకున్నవారు, రక్త సంబంధికులను పోగొట్టుకున్నవారు. అందుకే యేసయ్యా, మా దేశాన్ని కనికరించయ్యా. అయ్యా మా దేశం పైకి నీ ప్రేమ హస్తాన్ని చాపయ్యా. అడగండి పిల్లలు, ఎవరు మౌనంగా ఉండదు ఒక క్షణం ప్లీజ్, ఎవరు మౌనంగా ఉండద్దు. యేసయ్య పాదాలు పట్టుకోవడానికే ఇక్కడికి వచ్చాం. ఎవరు మౌనంగా ఉండదు, ఒకసారి అడగండి. అయ్యా భారతదేశ ప్రజలను చూడయ్యా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చూడయ్యా, మా పట్టణాలను చూడయ్యా. యేసయ్యా, యేసయ్యా, అయ్యా రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఒకసారి చేతులు పైకెత్తుదామా ప్లీజ్. తమ్ముళ్ళు, అన్నయ్యలు, నా తోటి దైవజనులైన వారు ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. దైవజనులు దేవ సహాయం గారు, ఇంకా ఎవరైతే దేవుని సేవకులు స్టీఫెన్ అన్న, ఇంకెవరైతే దైవజనులు ఉన్నారు, ప్రేమతో నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. దైవ సేవకులారా, మనమందరం ఏకీభవించి చేతులెత్తుదాం. తండ్రి స్తోత్రం. అందరూ చేతులు పైకెత్తి యేసయ్యా,
యేసయ్యా I pray for you. మా దేశంపై నీ కనికరం చూపయ్యా, చూపండి అయ్యా. యేసయ్యా యేసయ్యా I pray for you. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నా దేశమంతటిని పరిపాలించుమయ్యా. చేతులు పైకెత్తుదాం దయచేసి. ఒక్క రోజు కొంచెం నొప్పి అనుకోకుండా, అయ్యా మా దేశాన్ని పరిపాలించయ్యా. నా దేశమంతటిని పరిపాలించుమయ్యా. మరొకసారి, నా దేశమంతటిని పరిపాలించుమయ్యా. పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి. పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి. మరొకసారి, నా దేశమంతటిని పరిపాలించుమయ్యా. నా దేశమంతటిని పరిపాలించుమయ్యా. పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి. పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి. నా తలంపులెల్లా, నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా, నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. యజమానుడా 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 యజమానుడా, నా దేశమంతటిని పరిపాలించుమయ్యా. నా దేశమంతటిని పరిపాలించుమయ్యా. పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి. పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి. నా తలంపులెల్లా, నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా, నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. యజమానుడా 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 యజమానుడా. ప్రార్థన చేసుకుందాం అలాగనే. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి,
ఆరాధనకు అర్హుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఈ మధ్యాహ్నపు వేళ మీరు మా మధ్యన ఉన్నందుకే నీకు స్తోత్రాలు. మీ ఆత్మ సంచారమును మా మధ్యన మీరు జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యన నాయన మీ ఆత్మ కార్యములను జరిగిస్తున్నందుకే స్తోత్రాలు. విడుదల లేని వారికి విడుదల, నెమ్మది లేని వారికి నెమ్మద. నాయన నా ప్రభా, ఎవరి జీవితంలోనైతే ప్రభా నా తండ్రి నాయన ఆత్మశాంతి లేదట్టి వారికి ఆత్మశాంతిని కలుగు చేయనట్లుగా ఈ మధ్యాహ్నపు వేళ నీ బలమైన ఆత్మ కార్యములు మా మధ్యన మీరు జరిగిస్తున్న అందుకే నీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మడ మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మీ నామమును గణపరుస్తూ ఉన్నాం. మీ నామమును హెచ్చిస్తూ ఉన్నాం. మీ నామమును కొనియాడుతూ ఉన్నాం. ఆరాధనకు అర్హుడవైన మా ప్రభువా, మీ నామమే గణపరచబడునుగాక, మీ నామమే హెచ్చింపబడునుగాక, మీ నామమే కొనియాడబడునుగాక. నిన్ను ఆరాధిస్తూ ఉండగానే ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి పాపపు బంధకము, ప్రతి శాపపు బంధకము, ప్రతి సాతాను బంధకములు యేసు నామములో తెగబడునుగాక. మా భారతదేశమునకు మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. మనుషుల జీవితములను కూడా నిజమైన స్వాతంత్రమును మీరు కలుగొచ్చేసి ఈ దినమున ప్రభువా ఈ కార్యక్రమములో ఈ ధూప వేదిక ద్వారా మీ నామమును గణపరుస్తూ ఉండగానే మీ నామమును బట్టి ప్రతి ఒక్కరి జీవితములలో నూతనమైన అనుభూతిని మీరు కలుగొచ్చేయమని ప్రార్థిస్తూ మా ముందున్నటువంటి కార్యక్రమం అంతా కూడా ఇంకను మీకు మహిమకరముగా, మాకు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మీరే జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనుమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.